హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఎంతో ఆరోగ్యంగా ఇచ్చే బీరకాయ పెసరపప్పు కలుసుకూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. బీరకాయ పెసరపప్పు రెండు కూడా మనకు బాడీకి బాగా హీట్ని తగ్గించి డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది అనమాట. చాలా అంటే చాలా హెల్తీ వంట ఇది. ఈ విధంగా చేసి పెట్టారంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేశారంటే బాడీలో మనకి ఏమన్నా హీట్ అయినా కూడా చలవ చేస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా చేయాలో చూసేద్దామా. అందుకోసం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ పెసరపప్పు వేసి సిమ్లోని దోరగా వేయించాలి. మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించామంటే త్వరగా వేగిపోతుందండి. బట్ సిమ్లో వేయించామంటే ఆ అరోమాకి దానికి చాలా బాగుంటుంది అనమాట. సిమ్లోనే వేయించి చూసారు కదా, బాగా వేగిపోయింది. ఈ స్టేజ్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి అలాగే ఈ పెసరపప్పుని నానబెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది నానేలోగా మనం ఒక 2 బీరకాయలు తీసుకొని వాటిని నీట్గా తోలు తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. సన్న సన్న ముక్కలు కట్ చేసామంటే బాగుంటుంది, మరి పెద్దగా లేకుండా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పులోని ఈ బీరకాయ ముక్కలు కూడా వేసేసి వీటికి పట్టడానికి లైట్గా కల్లులుప్పు వేసి కుక్కర్కి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి. నెక్స్ట్ ఒక ఎర్రగడ్డ, ఒక 4 టమోటాలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి అలాగే కరివేపాకు కొత్తిమీర కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే ఇంగువ కూడా వేసి అవంతా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించండి. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసినటువంటి టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించి టమాటాస్ మగ్గేలా చూడాలన్నమాట. ఒక 10 నిమిషాలకి టమాటాస్ ఈ విధంగా మగ్గిపోతాయి. ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా బీరకాయ పెసరపప్పు, వాటిని ఆ వాటర్తో సహా అలాగే పోసేసి రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఇప్పుడు అందులోనే పసుపు పొడి అలాగే మిరప్పొడి ఒక 2 స్పూన్లు, ఎందుకంటే ఇది కొంచెం సవ్వగా ఉంటుందన్నమాట. మిరప్పొడి కొంచెం ఎక్కువ తీసుకుంటాము. అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకబెట్టారంటే టేస్టీ టేస్టీ బీరకాయ పప్పు కలుసుకూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.